తెనాలి రామ కథలు. తెనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు, హాస్యం మరియు మేధస్సుతో నిండినవిగా ఉంటాయి. ఈ కథలు రాజులు, మంత్రులు, సామాన్య ప్రజలు మరియు తెనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలను చూపిస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి తెనాలి రామ కథ గురించి వినేద్దామా? ముందుగా శృతిలయలు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. శృతిలయలు తెలుగు భక్తి, పురాణ గాథలు, శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్. భక్తి జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే శృతిలయలు ఛానల్ని అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి కథ మొదలు పెడదాం. తేలుకుట్టిన దొంగ. ఆ రోజుల్లో తెనాలి రామలింగడి ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు. ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఏమేం చేయాలో అన్నీ భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజే రాత్రి ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి చొరపట్టాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు, ఏమేవ్, మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా, అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు. దీనికి ఆమె, ఏది, ఆ వజ్రాల ఉంగరమేనా? అయ్యో నామతి మండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండి, దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చిపోయానండి. ఎంత పని చేశావే, అదసలే లక్షలు విలువ చేసే వజ్రాల ఉంగరం, అది కాస్త ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేం కాను అన్నాడు రామలింగడు. ఏమి కాదు గాని పడుకోండి, పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా అంది భార్య. అంతే, అంతటితో వాళ్ళు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు. జరిగిందంతా విన్న దొంగ రామలింగడి దంపతులు గుర్రు పెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చేయి పెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది, తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళాలేని దొంగ విలవిలాడిపోయాడు. ఆయన కూడా చప్పుడు చేస్తే నలుగురు వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో, మా పెద్దన్న ఉంగరం దొంగనకు బిర్రు అయినట్లుంది పాపం అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడు అతడింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. ఇది ఇవాల్టి కథ. చాలా బాగుంది కదా. మరెన్నో ఇలాంటి కథల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.